ఈరోజు మనము శక్తివంతమైన ప్రవక్త ఏలియా జీవితాన్ని శ్రమల కాలానికి అన్వయిస్తూ ఆయనను యేసుక్రీస్తుతో పోలుస్తూ ధ్యానించుకుందాం. ఏలియా ప్రవక్త జీవితంలో సంఘటనలు. కేరీతు వాగు దగ్గర ప్రతీక్ష, కర్మేలు పర్వతం మీద ప్రక్షాళనం, హోరేబు కొండపై మెల్లని స్వరము. మొదటిది, కేరీతు వాగు దగ్గర ప్రతీక్ష, దాచబడటం, పోషించబడటం. దేవుడు ఏలియాను లోకం నుండి వేరు చేసి కేరీతు వాగు దగ్గర దాచాడు. దేవుడు నిన్ను వాడుకునే ముందు నిన్ను దాచిపెడతాడు. లోకం నిన్ను మర్చిపోయిందని బాధపడకు. దేవుడు నిన్ను తన క్వారంటైన్ అయిన కేరీతు వాగు దగ్గర సిద్ధపరుస్తున్నాడు. కాకులతో పోషించే దేవుడు మనకు ఉన్నాడు. పదార్థములను తీసుకువెళ్ళడం కాకి నైజం, కానీ ఏలియాకు కాకులే ఆహారం తీసుకువచ్చాయి. దేవుడు నీ అవసర సమయంలో, నీ ఆవేదన సమయంలో, నీ ఊహకు అందనంతగా అద్భుతాలు చేస్తాడు. దేవునికి ఏమైనా సాధ్యమే, నీవు విశ్వసిస్తే చాలు. ఈ తపస్కాలంలో అనవసరపు వాటి నుండి డిస్కనెక్ట్ అయ్యి కేరీతు వాగు అనే ప్రార్థనా గదిలో దేవునితో ఏకాంతంగా గడుపుదాం. కర్మెల్ పర్వత ప్రక్షాళనం, రిపేర్ అండ్ ఫైర్. ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి అగ్ని కోసం ప్రార్థించాడు. బలిపీఠం సరిచేయకుండా అగ్ని కోసం అడగటం టైం వేస్ట్. నీ ప్రార్థనా జీవితం తగ్గిపోయి ఉంటే పరలోకం నుండి జవాబు రాదు. ముందు నీ హృదయ బలిపీఠాన్ని రిపేర్ చేసుకోవాలి. ఏలియా బలిపీఠం మీద అగ్నిని రప్పించాడు. యేసు శిలువపై మన పాపాలను కాల్చివేసే ప్రాయశ్చిత్తాగ్నిగా మారాడు. ఇద్దరూ దేవుని మహిమ కోసం నిలబడ్డారు. హోరేబు కొండపై మెల్లని స్వరం. ఏలియా 40 రోజులు ప్రయాణించి హోరేబుకు వెళ్ళాడు. అక్కడ దేవుని మెల్లని స్వరంతో మాట్లాడాడు. దేవుడు సుడిగాలిలో లేడు, భూకంపంలో లేరు. ఆయన నీ హృది గదిలో నిశ్శబ్దంలో ఉన్నారు. నీ సెల్ఫ్ వాయిస్ తగ్గిస్తే దేవుని వాయిస్ పెరుగుతుంది. ఏలియా 40 రోజుల అరణ్యంలో ఆహారం లేకుండా నడిచాడు. యేసుక్రీస్తు 40 రోజులు ఎడారిలో శోధింపబడ్డారు. ఇద్దరూ తమ పరిచర్యకు ముందు అరణ్య అనుభవాన్ని పొందారు. వారసత్వం. ఎలీషాకు దుప్పటి. ఏలియా అగ్నిరథం మీద వెళుతూ తన దుప్పటిని ఎలీషాకు ఇచ్చాడు. అంటే తన అభిషేకాన్ని కొనసాగించుకున్నాడు. తపస్కాలంలో నువ్వు ఖాళీ చేతులతో ఉండకూడదు. దేవుని దుప్పటి అనే అభిషేకముతో నింపబడాలి. నీ ప్రార్థన నీ తర్వాత తరాన్ని ప్రభావితం చేయాలి.